అండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెసరట్టు వేసుకోవాలనుకున్నప్పుడు మనం నైట్ పెసలు నానబెట్టలేనప్పుడు ఇలా పొడి పెసలతో కూడా అట్టు వేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం రండి. ఫస్ట్ అయితే పెసల్ని పచ్చి పెసలను తీసుకొని ఒక 2 సార్లు 3 సార్లు అది గట్టిగా రుద్ది కడుక్కోవాలండి. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే కనుక ఇలా మెత్తగా ఇంత మెత్తగా అవుతుందన్నమాట. ఇది దోశ ప్యాటర్న్లో వస్తుంది. అప్పుడు మనం అట్టు పోసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అట్టు వేసిన తర్వాత పైన జీలకర్ర వేసేసి తర్వాత అట్టు ఇలా తిరిగేస్తే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ అట్టు చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కనుక పెసరట్టు వేసుకోవాలనుకున్నప్పుడు నానబెట్టలేదనే ఇబ్బంది పడకుండా పొడి పెసలతో కూడా ఇలా అట్టు వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అల్లం చట్నీతో తింటే.